వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్ ఇటీవల కాలంలో పలు అంశాలపై కూటమి ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పిస్తున్నారు. టీపీపీ నుంచి సాయికృష్ణ మిస్టరీ వరకు అనేక అంశాలు దీనిలో ఉన్నాయి. దీనిలో వేటిలోనూ వైసీపీ పైచేయి సాధించలేదన్న విషయం తెలిసిందే. అయినా పైచేయి తమదేనని పదే పదే చెబుతున్న జగన్ తాజాగా స్మార్ట్ కిచెన్ల గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. వీటి ద్వారా ప్రభుత్వ బడుల్లో మధ్యాహ్న భోజనం వండుతున్న అక్క చెల్లెమ్మల ఉపాధి పోతుందని, వారు వీధిన పడతారని జగన్ అంటున్నారు. వీరి తరపున ఉద్యమం చేస్తానని అంటున్నారు. మరి వాస్తవం ఏమిటి? జగన్ చేస్తున్న వ్యాఖ్యలు మరియు రాజకీయాలను కొంచెం పక్కన పెడితే అసలు స్మార్ట్ కిచెన్ అంటే ఏంటి, ఇది మంచిదా కాదా అనే విషయం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. గత 25 సంవత్సరాలుగా దేశవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ స్కూళ్లలోనూ మధ్యాహ్న భోజనం పథకం నడుస్తోంది. దీనిని మాజీ మంత్రి పివి నరసింహరావు గారు హయాంలోనే ప్రవేశపెట్టారు. విద్యార్థులు, ముఖ్యంగా కూలి పనులు చేసుకునే కుటుంబాలకు చెందిన వారు స్కూళ్లను మధ్యలోనే వదిలివేయకుండా చూసేందుకు ఈ పథకాన్ని తీసుకువచ్చారు. వీటిలో రాష్ట్ర ప్రభుత్వాల వాటా తొలినాళ్లలో 10% ఉంటే ప్రస్తుతం 30%కి చేరింది. ఏపీలో ఈ పథకాన్ని మరింత ప్రాధాన్యంగా తీసుకున్నారు. ఎన్నికల సమయంలో మధ్యాహ్నం భోజనం ప్రచారం అస్త్రంగా మారింది. నాణ్యమైన భోజనాన్ని పిల్లలకు అందిస్తామని కూటమి పాలకులు ఎన్నికలకు ముందు చెప్పారు. ఈ క్రమంలో డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనం పేరుతో దీనిని అమలు చేస్తున్నారు. నాణ్యమైన భోజనంతో పాటు పౌష్టికాహారం కూడా అందిస్తున్నారు. వారంలో 2 సార్లు మాంసాహారంతో పాటు 3 రోజులు గుడ్లు కూడా అందిస్తున్నారు. అయితే ఇప్పుడు ఈ విధానంలో మార్పు లేకపోయినా పద్ధతిలో మార్పు తీసుకొచ్చారు. మండలం లేదా క్లస్టర్ల పరిధిలో ఉన్న స్కూళ్లకు ఒకే చోట భోజనం తయారు చేసి వాటిని వాహనాల్లో పంపిస్తారు. వీటిని స్మార్ట్ కిచెన్ అంటున్నారు. అంటే ఇకపై స్కూళ్లలో పొయ్యిలు పెట్టి అక్కడే వంట చేయరు. దీనివల్ల నాణ్యమైన ఆహారం తయారు చేయడంతో పాటు మరింత జవాబుదారీతనం కోసం ప్రభుత్వం ప్రయత్నం చేస్తోంది. అయితే ఇక్కడ ప్రధాన ప్రశ్న, ఇప్పటి వరకు స్వయం సహాయక సంఘాలకు చెందిన మహిళలే పిల్లలకు వంటలు చేసి పెడుతున్నారు. మరి వీరి సంగతి ఏంటి అనేది ఇప్పుడు కీలక అంశం. దీనిపై ప్రభుత్వం అలాగే మంత్రి లోకేష్ కూడా ఇటీవల వివరణ ఇచ్చారు. క్లస్టర్లలో ఏర్పాటు చేసే కిచెన్లలో వీరికి కూడా పని కల్పిస్తామని చెప్పారు. అలాగే వీరికి ప్రస్తుతం ఇస్తున్న భత్యం, జీతంతో ఎలాంటి మార్పులు ఉండబోవని కూడా చెప్పారు. కేవలం వంట చేసే ప్రాంతం మాత్రమే మారుతుందని, ఉపాధి పోవడం అనేది ఉండదని చెబుతున్నారు. అయినప్పటికీ అసలు విషయాన్ని మరుగున పెట్టి ఉద్యమానికి సిద్ధమవుతున్నారు జగన్ గారు. మరో విచిత్రమైన విషయం ఏంటంటే స్మార్ట్ కిచెన్లకు తాము వ్యతిరేకమని ఎక్కడా ఎవరు చెప్పలేదు. కేవలం తమకు 2 నెలలుగా జీతాలు రాలేదని, వాటిని ఇవ్వాలని మాత్రమే వంట చేస్తున్న వారు కోరుతున్నారు.